మనం ఎఫర్ట్ చేయలేమనేటటువంటిది కాలక్రమంలో పెరుగుతున్నప్పుడు ఆ పిల్లలకి ఫీజులు కట్టాల్సి వచ్చినప్పుడు తెలిసినాయి ఆ బాధలేంటని. అదే కదా ఇప్పుడు తెలుస్తున్నది తల్లిదండ్రులకి. ఇవాళ రోజు నేను వెంకయ్యనాయుడు గారు మాట్లాడించి చాలా మంచి పాయింట్. విద్యా వైద్యం అనేటటువంటి దానికి నువ్వు ఎంత పోసినా తప్పు లేదు. నువ్వు ఉచితాలు మిగతా అన్ని ఇచ్చేదానికంటే ఈ రెండింటిని ఇచ్చినప్పుడు పబ్లిక్ నెత్తిన బర్డెన్ బోల్డ్ అంత పోతుందండి. ఇప్పుడు ఒక ఉచిత ఇల్లు ఇచ్చి విద్యా వైద్యం గనక ప్రభుత్వం ఉచితంగా ఇవ్వగలిగితే, ఇప్పుడు మన వాళ్ళు అమెరికాకి పోతున్నారు, లేకపోతే యూరప్ దేశాలకు పోతున్నారు, అక్కడ వీళ్ళకి ఇచ్చేది $3,000 $5,000లోనే ఇస్తున్నది. ఇది ప్రాథమికంగా, చివరిలో తర్వాత బాగా ఎదిగాక ఏదో ఇవ్వచ్చును. అంటే వాస్తవంగా మన లెక్కనైతే గనక ఆ 3,000 ఇంటూ ₹88 లెక్కేసుకుంటాం, 5,000 ఇంటూ 85 లెక్కేసుకుంటాం. కానీ ఉంటుంది అక్కడ కదా, అక్కడ మనీ ప్రకారం అయితే గనక అది చాలదు కదా. అంటే ఆ దేశంలో ₹5,000 లెక్కన అక్కడ. కానీ ఎందుకు ఎఫర్ట్ చేయగలుగుతున్నారు అక్కడ? విద్యా వైద్యం రెండు ఫ్రీ. అక్కడ ఇన్సూరెన్స్ ఉంటుంది, డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్ళిపోతాం, ట్రీట్మెంట్ తీసుకోవడం. అట్లాగే ఎడ్యుకేషన్ సంబంధించి ఆ పిల్లలకు ఆటోమేటిక్ గా సక్సెస్ అయిపోతారు, అంతే కదా. వాళ్ళకి అక్కడ ప్రభుత్వ పాఠశాలలోనే అద్భుతమైన ఫెసిలిటీ. అది మన రాష్ట్రంలో ఇతను ఏదో క్యాజువల్ గా పెట్టాడు అనుకోవడానికి వీల్లేదు. ఇతని మైండ్ సెట్ ఏంటంటే, జగన్ మైండ్ సెట్ విద్యా వైద్యం లాంటి వాటిలలో ప్రభుత్వపు బాధ్యతని తను ఇనిషియేటివ్ తీసుకోవడంతో పాటుగా ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాడు దాని మీద. దాని వలన ప్రయోజనాలు ఓట్లు ఆశించలేదు అతను. దాని వలన ప్రజలకి ప్రయోజనం పొందాలని